హే లవీస్! ఈ వీడియోలో మా అమ్మ చేసే నా ఫేవరెట్ గారెలు చూసేద్దాం. లేచేసరికి మా అమ్మ మినపప్పు కడుగుతుంది. పప్పు నైట్ పడుకునే ముందే నానబెట్టి ఇప్పుడు నీట్‌గా కడిగేస్తుంది. ఆల్రెడీ పప్పు నానిపోయి ఉంటుంది కాబట్టి ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. నాకు ఇప్పటికీ ఈ మినపప్పుని కడగడం రాదు. నాలా రాని వాళ్ళుంటే చూసి నేర్చేసుకోండి. అలా వాటర్‌లో పప్పుని తిప్పి తిప్పి పిప్పి చేసి ఆ పొట్టుని సెపరేట్ చేసేయాలి. ఇలా పప్పులో అసలు బ్లాక్ కలర్ పొట్టు లేకుండా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మా అమ్మ మిక్సీ పట్టేటప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి మిక్స్ చేసింది. గారెలు వేయడానికి అరిటాకు కోసుకుని తెచ్చుకుంది మా అమ్మ. అది క్లీన్ చేసుకుని ఆయిల్ రాసుకుని ఇంకా పిండిని కొంచెం కొంచెం తీసుకుని గారెలు వేయడం స్టార్ట్ చేసింది. పిండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే గారెలకు ఆయిల్ పట్టదు. మా చెల్లి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసినవి తినదు. ఒక రౌండ్ అవి లేకుండానే వేసి ఆ తర్వాత నుంచి మా అమ్మ పిండిలో మిర్చి ఇంకా ఆనియన్స్ కూడా కలిపి వేస్తుంది. మనం వీటిని గారెలు అంటామా, కానీ తెలంగాణ వాళ్ళు వీటిని వడలు అంటారు. మా అమ్మ చేసే గారెలు అంటే మాకు చాలా ఇష్టం. లెక్క లేకుండా తినేస్తాము. మా అమ్మ వేస్తూనే ఉంటుంది, మేము తింటూనే ఉంటాము. పిండి అంతా వేయడం అయిపోయాక అప్పుడు తింటుంది మా అమ్మ. అక్కడ కనిపిస్తుంది అమ్మ ప్రేమ. ఇంట్లో జరిగే ప్రతి పనిలో ప్రతి విషయంలో అమ్మ ప్రేమ ఉంటుంది. కానీ మనం దాన్ని గుర్తించి అభినందిస్తే దే విల్ ఫీల్ హ్యాపీ. వండినవి బర్రెల్లా తినేయడం కాకుండా ఒక కాంప్లిమెంట్ ఇస్తే మురిసిపోతారు. నేను అది ఎప్పుడు చేస్తాను. ఇప్పటి నుంచి మీరు కూడా ఇచ్చి చూడండి. మేము స్కూల్లో ఉన్నప్పుడు ఎవ్రీ సాటర్డే మా అమ్మ గారెలు చేస్తూ ఉండే. అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక ఊస లాంటిది తీసుకుని తిప్పి రెండు వైపులా ఉడకనియాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆ గారెలను ఊసతో ఒక్కోటి తీసుకుని స్ట్రైన్ చేసుకుని తీసేసింది. ఆయిల్ ఏం పట్టకుండా చాలా బాగా టేస్టీగా ఉండే ఈ గారెల్ని ఎన్నైనా తినేస్తాము. ఈ గారెల్లోకి కొత్తిమీర టమాటో పచ్చడి చేసుకుని తింటే ఉంటది. మీరు కూడా ఒకసారి మా అమ్మ స్టైల్లో ఇలా ట్రై చేసి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత టేస్టీ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ లవీస్.